3 నెలల క్రితం తప్పిపోయిన ఓ పెంపుడు కుక్క 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరిగి తన యజమాని దగ్గరకు చేరింది. ఇది సినిమా కథ కాదు, నిజంగా చైనాలో జరిగిన అద్భుతం. ఈ ఘటన ఇప్పుడంతా సోషల్ మీడియాలో ఎమోషన్తో షేర్ చేస్తున్నారు. అసలు కథ ఏంటంటే, తూర్పు చైనాలోని షాంగ్డాంగ్ ప్రొవిన్స్ కింగ్డోవా బీచ్లో గావో అనే మహిళ పెంచుకునే లాబ్రడార్ కుక్క ఆగస్టు 13న అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. గావో పరిసరాల్లో వెతికింది, జంతు సంరక్షణ కేంద్రాలను చూసింది, ఆన్లైన్లో పోస్ట్ చేసింది, కానీ ఏ సమాచారం దొరకలేదు. సీసీటీవీ చూసినప్పుడు అది మరో కుక్కతో కలిసి దూరంగా వెళ్ళిపోతున్న దృశ్యాలు మాత్రమే కనిపించాయి. కొన్ని రోజుల తర్వాత ఆమె పూర్తిగా ఆశలు వదిలేసుకుంది. అయితే 3 నెలల తర్వాత అద్భుతమైన ట్విస్ట్ ఏర్పడింది. కింగ్డోవా నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంగ్షా నగరంలో భారీ వర్షంలో తడుస్తూ వీధుల్లో తిరుగుతున్న లాబ్రడార్ను జూ అనే మహిళ గమనించింది. అది చాలా అలసిపోయి ఆకలితో ఉన్నట్లుగా కనిపించడంతో జూ దానిని ఇంటికి తీసుకువెళ్ళింది. తర్వాత ఆమె ఆ కుక్క వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది గావో కంటపడింది. చూసిన క్షణానికే అది నా సెప్టెంబర్ అని గావో భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే జూని సంప్రదించారు. ఇక్కడ హ్యాపీ ఎండింగ్, హృదయాలని కదిలించే రీయూనియన్ జరిగింది. ఈ నెల 8న పెట్ రీలొకేషన్ సర్వీస్ సహాయంతో సెప్టెంబర్ తిరిగి కింగ్డోవాకు చేరుకుంది. ఇంటికి వచ్చిన వెంటనే తన యజమాని గావోను చూసిన క్షణాన సెప్టెంబర్ ఆమెపైకి ఎగిరిపడింది, కన్నీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన వాళ్ళంతా భావోద్వేగానికి గురయ్యారు. అయితే గావో మాట్లాడుతూ, బహుశా పర్యాటకులు దాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళి ఉండవచ్చు, చాలా కష్టాలు పడింది, కానీ తిరిగి ఇంటికి వచ్చింది, అంతే, నాకు సంతోషం అన్నారు. 3 నెలల్లో బద్ధకంగా ఉండే తన శునకం ఇప్పుడు చాలా యాక్టివ్గా మారినట్లుగా ఆమె సరదాగా చెప్పుకొచ్చారు. అయితే దీనికి సోషల్ మీడియాలో భిన్నమైన రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ అద్భుతమైన ప్రయాణం, ఈ భావోద్వేగ రీయూనియన్ ఇంటర్నెట్లో అందరి హృదయాలను కదిలిస్తోంది. నెటిజన్లు సెప్టెంబర్కు ప్రేమతో మెసేజ్లు పెడుతున్నారు.